తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ సంబంధించి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలు చోట్ల కొన్ని ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అయితే చాలా సివియర్ గా మంచిర్యాల జిల్లాలో బీజేపీ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. చెల్లాచెదురుగా అక్కడికి వచ్చిన పోలీసులు ఏకంగా లాఠీ చార్జ్ చేశారు. ఏకంగా ఎస్ఐ బీజేపీ కార్యకర్త పైన చెంపపై చేయి చేసుకున్నాడు. చెంప పగలగొట్టాడని కూడా చెప్పొచ్చు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ బూత్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బీజేపీ నేత కమలాకర్ రావు పైన ఎస్ఐ చేయి చేసుకున్నాడు. రోడ్డుపై బీజేపీ నాయకులు చేరిపోయి ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య కూడా ఈ తోపులాట చోటు చేసుకుంది. ఇరు వర్గాలని పోలీసులు చెదరగొట్టారు. ప్రస్తుతం రామగుండం సిపి శ్రీనివాస్ కూడా రంగంలోకి దిగారు. విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు. మీరు చూడొచ్చు, ఆర్టీవీ స్క్రీన్ పైన లెఫ్ట్ సైడ్ బాక్స్ లో కనబడుతోంది. బీజేపీ కార్యకర్త చెంప పగలగొట్టారు ఎస్ఐ సుగుణాకర్. ఈ ఘటన నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది, మంచిర్యాల జిల్లాలో. ఒకసారి అక్కడ సంఘటనా స్థలం నుంచి ఆ గొడవకు గల దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటకు సంబంధించి ఎస్ఐ పోలీసులు అక్కడికి చేరుకొని వారందరూ కూడా పంపించేశారు. అయితే బీజేపీ కార్యకర్త కొంత వాగ్వాదం దిగడంతో ఏకంగా ఎస్ఐ ఆ బీజేపీ కార్యకర్త పైన చేయి చేసుకున్నట్టు తెలుస్తున్న దృశ్యాలు మనం రైట్ సైడ్ బాక్స్ లో చూడొచ్చు. ఒకసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కార్యకర్తల తోపులాట చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి సిపి అక్కడికి చేరుకొని ఈ విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. మీరు చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ బాక్స్ లో సిపి శ్రీనివాసులు, రామగుండం సిపి శ్రీనివాసులు ఆ కార్యకర్తలు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవినాయక్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. రవినాయక్, ఏం జరిగింది అసలు? ఈ తోపులాట కారణం ఏంటి? బేసిక్ గా ఎలక్షన్స్ ప్రక్రియ అంతా కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అంతా కూడా అక్కడ పంపించేస్తూ ఉంటారు. కానీ ఇది నార్మల్ శాసనసభ ఎన్నికలైతే కాదు. శాసన మండలి ఎన్నికలు కేవలం గ్రాడ్యుయేట్స్ లేదా టీచర్స్ మాత్రమే వస్తూ ఉంటారు. అక్కడ ఎటువంటి ఉద్రిక్తతలకు దారితీసే అసలు గొడవ గల కారణం ఏంటి? ఎస్ మనోజ్, ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా మంచిర్యాల జిల్లా సిసిసి పోలీస్ స్టేషన్ పరిధిలో తీగలపాడు వద్ద ఈ పోలింగ్ స్టేషన్ ఉంటుంది. పోలింగ్ స్టేషన్ వద్ద 144 సెక్షన్ ఉన్నప్పటికీ ఆ చుట్టుపక్కల ఉన్న ఇటు కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు వారికి సంబంధించిన క్యాంపెయినింగ్ చేసుకుంటూ ఆడ కూర్చుండి వస్తున్న వారితో మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఇదే తరుణంలో ప్రధానంగా ఎస్ఐ నేరుగా బీజేపీ కార్యకర్తపై, నాయకునిపై చేయి చేసుకున్నాడని ఒక్కసారిగా వాగ్వాదం చేసిన పరిస్థితి, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి కనబడింది. ఒక్కసారి ఆ విషయం ఒక్కసారిగా పెచ్చు పెరగడంతో దానికి సంబంధించిన అంశంలో పోలీసులు రంగంలో దిగారు. పోలీసులు రంగంలో దిగి ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగకుండా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్న తరుణంలోనే వెంటనే బీజేపీ నాయకులు, గతంలో ఉన్న మాజీ జిల్లా అధ్యక్షుడు కూడా కూర్చుండి ఆ రోడ్డుపై బైఠాయించారు. రోడ్డుపై బైఠాయించి మాకు న్యాయం చేయాలి, ఎస్ఐ కరుణాకర్ మా కార్యకర్తపై దాడి చేశాడు, ఆ దాడికి వెంటనే ఆ ఎస్ఐని సస్పెండ్ చేయాలని భీష్మించుకొని కూర్చున్న పరిస్థితి. అయితే వెంటనే ఆ విషయం తెలుసుకున్న కమిషనర్, రామగుండం కమిషనర్ శ్రీనివాసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. చేరుకొని ఏ విధంగా జరిగింది ఏంది అనే కోణంలో విచారించిన పరిస్థితి. విచారణ అనంతరం ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అప్పటికే తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకునే పరిస్థితికి ఏర్పడింది. ఆ ఇరు వర్గాల మధ్య నచ్చజెప్పే ప్రయత్నం చెబుతూ కొంత సీరియస్ గా ఉంటుంది. వెంటనే ప్రతిఘటించి వెంటనే అందరూ కూడా సమన్వయం పాటించాలి, లేదు అంటే చాలా సీరియస్ గా ప్రతిఘటించవలసి ఉంటుంది. చట్టరీత్యా కఠినంగా చర్యలు తీసుకుంటాం, కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పిన పరిస్థితి కనబడింది. ఈ ఏదైతే జరిగిన యథార్థంపై వెంటనే విచారణ చేపడతాం. ఎవరైనా తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా వారిని శిక్షిస్తాం. ఎవరికి కూడా నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుంది. ఎవరి వైపు కూడా మేము పక్షపాతం చూపెట్టమని చెప్పే ప్రయత్నం జరిగింది. దీనిలోపు ఇరు వర్గాల మధ్య తోపులాట కూడా జరిగింది. ఆ తోపులాటలో కొంతమంది గాయాలైన పరిస్థితి కూడా కనబడింది. దానికి సంబంధించిన అంశంలో కాస్త సంచలనంగా మారిన పరిస్థితి. ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతానికి ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మెదక్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు.
అయితే ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇక్కడ ఈ ఘటన ఏదైతుందో ఆ కొంత కలవర పెట్టిన పరిస్థితి, టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి కనబడింది. సంఘటన స్థలానికి ఏసీపీతో పాటు డీసీపీ చేరుకున్నారు. అక్కడే కమిషనర్ అక్కడే ఉండి స్వయంగా పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవచ్చు మనోజ్. రైట్ రవినాయక్. సో మొత్తం మీద మంచిర్యాల జిల్లా అంటే ఇది ఉమ్మడి ఆదిలాబాద్ సంబంధించినటువంటి పట్టభద్రుల పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కొన్ని తోపులాట చోటు చేసుకుంది. వారు ప్రచారం చేస్తున్నారని కానీ కండువాలు వేసుకుని వస్తున్నారు కానీ తరచుగా మనం చూస్తూనే ఉంటాం ఎన్నికల ప్రక్రియగా ఏ విధంగా కొన్ని చిన్న చిన్న గొడవలు జరుగుతాయని. అది కాస్త చాలా ఉద్రిక్తత పరిస్థితి దారితీసింది. పరస్పరంగా ఒకరినొకరు తోపులాట గురి చేసుకున్నారు. తోపులాటలో బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇద్దరు పరస్పరంగా దాడి చేసుకున్నారు. అక్కడ వెళ్ళిన పోలీసు అధికారులు వాళ్ళు చెల్లాచెదురుగా చేసే ప్రయత్నం చేస్తే బీజేపీ కార్యకర్త ఒకరు పోలీసులతో వాగ్వాదం దిగడంతో ఎస్ఐ సుగుణాకర్ ఆ బీజేపీ కార్యకర్త చెంప పగలగొట్టినట్టు తెలుస్తోంది. మనం చూడొచ్చు రైట్ సైడ్ బాక్స్ లో కనబడుతోంది. ఏకంగా వారంతా ఆందోళన బాట పట్టారు. రోడ్డు పైకి ఎక్కి రోడ్డు పైన వారంతా కూడా బైఠాయించారు. ఏకంగా పడుకున్నారు, నిరసన వ్యక్తం చేశారు. ఒకసారి ఈ ఘటన పైన రామగుండం సిపి శ్రీనివాసులు మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఇక్కడ నస్పూర్ ఏరియాలో ఇక్కడ పోలింగ్ లొకేషన్ ఉంది. ఆ పోలింగ్ లొకేషన్ దగ్గర కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు సపరేట్ బూట్లు పెట్టుకొని దాన్ని ఓటర్స్ నమోదు అవన్నీ చూసుకుంటున్నారు. ఆల్రెడీ బ్యారికేడ్ 200 మీటర్స్తో బ్యారికేడ్ పెట్టాము. ఆ బ్యారికేడ్ దగ్గర బీజేపీ అభ్యర్థి సంబంధించిన పర్సన్ కరుణాకర్ అతను లోపలికి వస్తుంటే మా ఎస్ఐ గారు అక్కడ ఆపండి అని చెప్పారు. ఆయన అలా తోసుకోవడం అక్కడ మాట అయింది. సో అతను తోసిన అని చెప్పేసి కరుణాకర్ గారు అలిగేషన్ చేస్తారు. ఇతను తోయలేదు అని చెప్పేసి చేస్తున్నారు. అందరికీ ఆ 2 గ్రూపులు పాత ఫామ్ అయినాయి. 2 గ్రూపులను మాట్లాడి ఎవరి వాళ్ళని చదువు చేశాము. ఇప్పుడు అందరికీ ఇక్కడ టెంట్ ఏదో వేయడానికి వస్తే ఆ టెంట్ కూడా తీయించేసాము. ఇప్పుడు నో లాఠీ చార్జ్ హ్యాపెన్ అండ్ నథింగ్ హ్యాపెన్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మాట స్కఫుల్ అవుతుంది. మాటకు చెప్తున్నారు మమ్మల్ని తోసేయారు అని చెప్పి అలిగేషన్ చేస్తున్నారు. కరుణాకరాన్ని ఎస్ఐ మీద అలిగేషన్ చేస్తున్నారు. అది విచారించి వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ఎవరు తప్పు ఉందో విచారించి మేము యాక్షన్ తీసుకున్నాం. అదుపులోకి ఏమైనా తీసుకునే అవకాశాలు అదుపులో ఎవరు తీసుకోవాల్సింది బికాజ్ నథింగ్ వైలెన్స్ హ్యాపెన్. ఇవాళ వైలెన్స్ ఉంటే అదుపులో తీసుకునేవాళ్ళు. మేము అందరితో మాట్లాడాలి. ఈవెన్ లాఠీ చార్జ్ చేయకుండా ముందే వాళ్ళు